ఈ కథ ఒక కూలివాడి కథ. జగన్ లాల్ చంద్ సేఠ్ గారి దగ్గర పనిచేస్తూ ఉండేవాడు. సేఠ్ లాల్ చంద్ గారి పొలం ఆ ఊర్లో అందరికన్నా పెద్ద పొలం. ఆ పొలంలో ఎంతో మంది కూలివాళ్లు పనిచేస్తూ ఉండేవారు. ప్రతిరోజు సాయంత్రం సేఠ్ లాల్ చంద్ ఆ రోజు పనిచేసిన వాళ్లందరికీ కూలి డబ్బులు ఇచ్చేవారు. వాస్తవానికి లాల్ చంద్ గారు చాలా మంచివారు. కాని అతను కూలీలను సరిగ్గా చూసుకోవడానికి కాలియాని పనిలో పెట్టారు. హలో కమలా, చాలాసేపటి నుంచి చూస్తున్నాను. అక్కడే కూర్చుని ఉన్నావు, మరి ఇంతలా విశ్రాంతి తీసుకుంటే ఎలా? అయ్యో బాబు, నాకు ఒంట్లో బాలేదు. అదంతా నాకు తెలీదు. పనికొచ్చావంటే పని చెయ్యాల్సిందే. కాలియా తరచూ పనివాళ్లపైన అరుస్తూ ఉండేవాడు. ఒకరోజు ఏం జరిగిందంటే, జగన్ కొడవలితో గడ్డిని కోస్తున్నాడు. అప్పుడే తన దృష్టి మళ్ళింది. దాంతో తన చెయ్యి తెగిపోయింది. కొందరు కూలీలు తన దగ్గరకొచ్చారు. ఒక ఆవిడ తన చేతికి గుడ్డ కట్టుకుంది. అందరు కూలీలు తిరిగి పనిలో పడిపోయారు. కాసేపటి తరువాత కాలియా అక్కడికొచ్చాడు. ఏంటి జగన్, నువ్వెందుకు ఖాళీగా కూర్చున్నావు? కాలియా తనకి కొడవలితో చేయి కోసుకుపోయింది. మీకు పని మీద దృష్టి ఉండదు, కానీ డబ్బులు మాత్రం మొత్తం కావాలంటారు. ఇక మీకు మందులకు కూడా మేమే ఖర్చు పెట్టాలా ఏంటి? ఏదో రోజు శెట్టి గారిని దివాలా తీయించేస్తారు వీళ్ళంతా కలిసి. కాలియా నొప్పించే మాటలు విని జగన్ కి కోపమొచ్చింది. తను ఏమీ మాట్లాడకుండా ఇంటికి వెళ్లిపోయాడు. ఇంటికి చేరుకున్న తన భార్యకి జగన్ జరిగిందంతా చెప్పాడు. పాపం తను గాయాన్ని చూసి బాధపడింది. అరే పిచ్చిదానా, నువ్వెందుకు ఏడుస్తున్నావు? కొన్ని రోజులకి అదే తగ్గిపోతుందిలే. ఈ గాయం మానిపోతుంది, కాని దాని సంగతేంటి? ఆ కాలియా మిమ్మల్ని ఎప్పుడూ ఏదో ఒకటి అంటూ ఉంటాడు. దాందే ఉంది, వాడికది అలవాటే కదా. నేనేమనుకుంటున్నానంటే, మీరక్కడ కూలి పని మానేయకూడదు. ఒకవేళ కూలి పని మానేస్తే నేను ఇంకేం చేయగలను? మనం కోళ్లను కొని గుడ్ల వ్యాపారం చెయ్యొచ్చు. కాని వాటిని కొనడానికి డబ్బులెక్కడున్నాయి? నా దగ్గరేముంది? మా తాతలేమైనా వాళ్లు కూడబెట్టిన డబ్బులు నాకు ఇచ్చెళ్లారా ఏంటి? మాల తన చేతులకి ఉన్న 2 గాజులని తీసేసింది. అలాగే చెవి పోగుల్ని కూడా. నగలు కేవలం అందాన్ని పెంచటానికే కాదు, అవసరానికి మనల్ని ఆదుకోవటానికి కూడా ఉపయోగపడతాయి. వద్దొద్దు, నేను వీటిని తీసుకోలేను. మాల బాగా బలవంత పెట్టడం వల్ల జగన్ ఆ నగల్ని తీసుకున్నాడు. జగన్ ఇంకా మాల బజారుకి వెళ్లారు. అక్కడ వాళ్ళిద్దరూ ఆ బంగారాన్ని ఒక బంగారపు కొట్టులో తాకట్టు పెట్టారు. వాళ్ళిద్దరికీ 2000 రూపాయలు వచ్చాయి. అప్పుడు మాల ఇంకా జగన్ ఒక కోళ్లమ్మేవాడి దగ్గరికి వెళ్లారు. బాబూ, ఒక కోడి విలువెంత? నిజానికి ఒక కోడి 100 రూపాయలు. ఒకవేళ మీరు 10 కోళ్లు కొంటే నేను ఒక కోడిని ఉచితంగా ఇస్తాను. చాలా బాగుంది. జగన్ అతనికి 1000 రూపాయలు ఇచ్చాడు. అలాగే ఆ వ్యాపారికి ఒక పెద్ద బుట్టలో 10 ఆడకోళ్లు, ఒక మగ కోడిని పెట్టాడు. జగన్ మాల ఇంటికి చేరుకున్నారు. ఆ తర్వాత వాళ్లు వెదురు కర్రలతో కోళ్ల కోసం ఇంటిని తయారు చేశారు. కోళ్లని లోపల ఆడుతూ పాడుతూ చూసి మాల ఇంకా జగన్ సంతోషపడ్డారు. ఆ మరుసటి రోజు మాల అన్ని కోళ్ల దగ్గర నుండి గుడ్లను సేకరించింది. జగన్ ఆ గుడ్లని ఒక వ్యాపారి దగ్గరకు తీసుకువెళ్లాడు. అలా అతనికి 10 గుడ్లకి 30 రూపాయలు వచ్చేవి. ఇలా రోజూ జరుగుతూ ఉండేది. నెల రోజులు గడిచిపోయాయి. జగన్ ఈ రోజు తన నెల రోజుల సంపాదనని లెక్కపెట్టాడు. రోజుకి 30 రూపాయలు అంటే నెలకి 900 రూపాయలు. కాని వాళ్ళు మీకిచ్చే కూలి కేవలం 500 రూపాయలే. నేను కాస్త డబ్బుని బంగారం వాడికి ఇచ్చొద్దాం అనుకుంటున్నాను. వద్దొద్దు, మిగిలిపోయిన డబ్బులతో మనం ఇంకొన్ని కోళ్లను కొనుక్కుందాం. దాంతో ఇంకా లాభాలొస్తాయి. జగన్ మాల చెప్పినట్టే చేశాడు. తను మళ్లీ వెళ్లి మరో 5 కోళ్లను కొనుక్కొచ్చాడు. ఇప్పుడు వాళ్లకి రోజూ 15 గుడ్లు వస్తూ ఉండేవి. ఇది చూసి మాల చాలా సంతోషించింది. ఆ తరువాత నెల జగన్ మళ్లీ లెక్క పెట్టేసరికి రోజుకి 45 రూపాయలు. అంటే నెలకి మొత్తంగా 1350 రూపాయలు. అమ్మ బాబోయ్! ఇప్పుడు జగన్ కి లెక్కలు బాగా వచ్చాయి. ఇక ఆ తరువాత 3 నెలల పాటు జగన్ 10 కోళ్లని కొంటూ వచ్చాడు. ఇప్పుడు మొత్తం మీద జగన్ దగ్గర 50 కోళ్లు చేరుకున్నాయి. ఇప్పుడు జగన్ కి ప్రతిరోజు 150 రూపాయలు వచ్చేవి. ఇది చూసి తను చాలా సంతోషించాడు. ఈసారి తను లెక్క పెట్టినప్పుడు ఈ నెల మొత్తం మీద 4500 రూపాయలు సంపాదించాం. చూసారా, నేనంటూ ఉండేదాన్ని కదా. పదండి, ఇంకా ఎన్నాళ్ళు నా చేతులు బోసిగా ఉండాలి.
ఇద్దరూ బంగారం కొట్టుకి వెళ్లారు. 2000 రూపాయలు వడ్డీతో కలిపి 2250 రూపాయలు అయ్యాయి. ఇదిగో తీసుకోండి. జగన్ డబ్బులు ఇచ్చి నగలను వెనక్కి తీసుకున్నాడు. అక్కడ జగన్కి ఒక ముక్కు పొడక కనిపించింది. ఆ ముక్కు పొడకెంత? ఎక్కువేమీ కాదు, కేవలం 450 రూపాయలంతే. అది కూడా ఇవ్వండి. మాల కొత్త ముక్కు పొడక పెట్టుకుంది. తను చాలా సంతోషపడింది. తరువాత జగన్ తన కోడిగుడ్ల వ్యాపారాన్ని కొనసాగించాడు. ఇక కేవలం 1 సంవత్సరంలో తన సంపాదన 30,000 రూపాయలు అయిపోయింది. ఇప్పుడు తనకి ఒక కోళ్ల ఫారం ఉంది. ఫారంలో పనిచేయటానికి పనివాళ్లు కూడా ఉన్నారు. ఇక వాళ్ల చిన్న గుడిసె ఇప్పుడు ఒక పెద్ద బంగళాగా మారింది. ఇప్పుడు జగన్ ఇంకా మాల తన జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నారు. కేవలం 1 ఏడాది క్రితం జగన్ ఒక కూలివాడు, కాని ఇప్పుడు తను కోళ్ల ఫారంకి యజమాని. ఒకవేళ మాల మొండితనం చేసుండకపోతే ఇప్పటికీ జగన్ ఒక కూలివాడిగానే ఉండిపోయేవాడు. అందుకే పిల్లలు, విజయానికి కేవలం 1 అవకాశమే దొరుకుతుంది. అదే సరిపోతుంది. ఎలా అయితే జగన్ కి దొరికిందో అలా. ఇక తను 1 సంవత్సరంలోనే విజయాన్ని అందుకున్నాడు. కూరగాయలమ్మా, తాజా తాజా కూరగాయలమ్మా, టమాటోలు, చక్కటి ఆకుకూరలు. మీరా ఊరూరు తిరిగి తిరిగి కూరగాయలు అమ్ముతూ ఉండేది. ప్రతిరోజూ ఊర్లో తిరిగేటప్పుడు తన దృష్టి ఒక కూరగాయల తోట మీద పడేది. ఇన్ని సంవత్సరాలైపోయాయి, నేను ఈ కూరగాయల తోటని చూస్తూనే ఉన్నాను. ఆ తోటని తీసుకోవాలి అనేది మీరా కోరిక. అక్కడ తనే స్వయంగా కూరగాయలు పండించాలనుకుంది. కాని మీరా పరిస్థితి తనకి సహకరించేది కాదు. మీరాకి ఒక చిన్న కొడుకు ఉన్నాడు. తన పాలన పోషణల అన్ని బాధ్యతలు పూర్తిగా మీరా మీదే ఉంది. ఎందుకంటే మీరా భర్త కొన్ని సంవత్సరాల క్రితం స్వర్గస్థులయ్యాడు. ఒక రోజు ఏం జరిగిందంటే, కూరగాయలమ్మా, కూరగాయలు, తాజా తాజా కూరగాయలమ్మా, టమాటాలు, తాజా తాజా కూరగాయలమ్మా. అప్పుడే ఎదురుగా విమల అనే ఒక నెయ్యి అమ్మే ఆవిడ వచ్చింది. ఇదిగో మీరా, ఏంటి అలా ఉన్నావు? అంతా బావుంది. నువ్వు చెప్పు, ఇంతకీ నువ్వెలా ఉన్నావు? అంతా చాలా బావుంది. నువ్విది విన్నావా? ఆ కూరగాయల తోట యజమాని ఉన్నాడు కదా, తోటని అమ్మాలనుకుంటున్నాడంట. ఒకవేళ నా దగ్గరే కనుక డబ్బులుండుంటే నేను ఈ రోజే ఆ తోటని కొనేసుండేదాన్ని. మీరాకి ఆ కూరగాయల తోటంటే ఎంత ఇష్టమంటే తను సరాసరి తోట యజమాని దగ్గరికి వెళ్లిపోయింది. అయ్యగారు, మీరు తోట అమ్మాలి అనుకుంటున్నారని విన్నాను. అవును, నేను ఇప్పుడు ముసలివాడిని అయిపోయాను. ఈ వయసులో తోటని సరిగ్గా చూసుకోలేకపోతున్నాను నేను. అందుకే నేను అమ్మేద్దామనుకుంటున్నా. నువ్వు ఇది కొనాలి అని అనుకుంటున్నావమ్మా? అవునయ్యా, కానీ నేను కొనగలనో లేదో నాకు తెలీదు. మీరు దీన్ని ఎంతకు అమ్మాలనుకుంటున్నారు? నాకు దీనికి బదులు 500 నాణాలు కావాలి. ఓరి దేవుడో, నా దగ్గరైతే కేవలం 200 నాణాలే ఉన్నాయి. 200 రూపాయలు చాలా తక్కువ కదమ్మా. నేను 400 నాణాలు కొంచెం కూడా తగ్గించలేను. అయ్యగారు, నేను మీకు ఇప్పుడు ఈ 200 నాణాలు ఇచ్చి వచ్చే 4 నెలల్లో ప్రతి నెల 50 నాణాలిస్తే అప్పుడు మీరు నాకు ఈ తోటని అమ్ముతారా చెప్పండి? తోట యజమాని ఆలోచించాడు. సరే, అయితే వచ్చే 4 నెలలలో నువ్వు నాకు 50 నాణాలు ఇవ్వాల్సి ఉంటుంది. మీరా చాలా సంతోషించింది. త్వరలోనే తను కలగన్న తోట తనకి దక్కుతుందనుకుంది. తర్వాతే ఉంది, మీరా ఇంకా ఎక్కువగా కష్టపడసాగింది. తను ప్రతిరోజు ఎక్కువ కూరగాయలు కొని అమ్మటం మొదలుపెట్టింది. దాంతో తనకి ఎక్కువ డబ్బులు రావడం మొదలయ్యాయి. రోజూ మీరా పైసా పైసా దాచటం మొదలుపెట్టింది. ఇప్పుడు సాయంత్రం సమయంలో మీరా గ్రామంలో తిరిగి తిరిగి తినుబండారాలు కూడా అమ్మటం మొదలుపెట్టింది. నెల రోజుల తరువాత మీరా తోట యజమానికి 50 నాణాలు ఇచ్చింది. మీరా చాలా సంతోషంగా ఉంది. మీరా ఇంకా ఎక్కువ కష్టపడుతూనే ఉంది.
తను పొద్దున పూట కూరగాయలు సాయంత్రం తినుబండారాలు అమ్మసాగింది. చూస్తూ ఉండగానే మీరా తర్వాత 4 నెలల్లో తోట యజమానికి మొత్తం డబ్బులన్నీ ఇచ్చేసింది. చాలా మంచిది మీరా. ఇప్పుడు ఈ తోట నీ సొంతమయ్యింది. దీన్ని జాగ్రత్తగా చూసుకో. మీరా తోటని కొనాలనే తన కలని నిజం చేసుకుంది. ఇప్పుడు మీరా తన సొంత తోటలో కూరగాయలు పండిస్తూ ఉండేది. ఇక వేరే కూరగాయలు అమ్మేవాళ్లు తన దగ్గర కూరగాయలు కొంటూ ఉండేవాళ్లు. మీరా చేసిన శ్రమ తన జీవితాన్ని అభివృద్ధి చెందేలా చేసింది. తన కొడుకు కూడా ఇప్పుడు మంచి స్కూల్లో చదవడం మొదలుపెట్టాడు. ఇప్పుడు మీరా జీవితం సుఖమయంగా మారింది. అందుకే అంటారు, కష్టపడి పనిచేసేవాళ్లు ఎప్పటికీ ఓడిపోరు అని. పేద దోసలమ్మేవాడు. అతను తన సైకిల్ మీద దోసలు వేసి అమ్ముతూ ఉండేవాడు. దోశ, మసాలా దోశ, రవ్వ దోశ. చాలా తక్కువ మంది శ్రీను గొంతు విని తన దగ్గరికి దోసలు తినడానికి వచ్చేవాళ్లు. శ్రీను వేసే దోసలు రుచిగానే ఉండేవి. అయినా సరే తన దగ్గరికి ఎక్కువ మంది కస్టమర్లు వచ్చేవాళ్లు కాదు. తను ఎప్పుడు కూడా ఇంటికి దిగులుగానే తిరిగి వెళ్లేవాడు. ఏమైంది? ఇవాళ కూడా వ్యాపారం సరిగ్గా జరగలేదా ఏంటి? ఏమైందో అర్థం కావడం లేదు. ఈ మధ్య ఎవరూ ఇంతకు ముందులాగా దోశలు తినడమే లేదు అసలు. అప్పా, ఈ మధ్య అందరికి పిజ్జా, బర్గర్, ఐస్ క్రీమ్ ఇటువంటివి మాత్రమే నచ్చుతున్నాయి. ఈ మధ్య ఎవరికీ కూడా దోశలు నచ్చడం లేదప్పా. ఇలాగే జరుగుతుందంటే ఇక మన ఇల్లు ఎలా గడుస్తుంది? ఏదో ఒకటైతే చెయ్యాల్సిందే కదా. అప్పా, మీరు ఇంకేమైనా కూడా అమ్మచ్చు కదా, అంటే బర్గర్ లేదా పిజ్జా లాంటివి. నాకు అవన్నీ చేయడం రాదు కదా. నాకు కేవలం దోశలు వేయడం మాత్రమే వచ్చు. శ్రీను తన సంపాదనని ఎలా పెంచుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. రోజురోజుకి తన వ్యాపారం తగ్గిపోతూ ఉంటుంది. మరుసటి రోజు ఉదయం శ్రీను త్వరగా ఇంటి నుంచి బయలుదేరతాడు. ఈ రోజు ఎప్పుడూ వెళ్లే దారిలో కాకుండా వేరే దారిలో వెళ్తాడు. దోశ, మసాలా దోశ, రవ్వ దోశ. ఆ దారిలో జిమ్ ఉంటుంది. జిమ్ బయట చాలా మంది జనం ఉంటారు. ఇక్కడ చాలా మంది జనం ఉన్నారు. నేను ఇక్కడే కాసేపు ఉండడం మంచిది. ఇవాళ తప్పకుండా నేను బాగా సంపాదిస్తాను. శ్రీను ఎంతో గట్టిగా అరవటం మొదలు పెడతాడు. దోశ, మసాలా దోశ, రవ్వ దోశ. శ్రీను గొంతు విని ఒక బాడీ బిల్డర్ తన దగ్గరికి వెళ్తాడు. ఏమేమంటారు? ఏమీ వద్దు, మేమివన్నీ తినము. నీ దగ్గర చికెన్ లేదా ఎగ్ దోశ ఏమైనా ఉంటే చేసి ఇవ్వు. ఎగ్ దోశ? అది లేదు కదా. అయితే ఒక పని చేయి, రేపు అటువంటి దోశలకి సిద్ధం చేసుకుని ఆ తర్వాత ఇక్కడికి రా. అలాగే. శ్రీను అక్కడ్నుంచి బయలుదేరి వేరే చోటికి వెళ్తాడు. ఆ రోజంతా వేరువేరు చోట్లకు వెళ్లి దోసలను అమ్ముతాడు. ఎంతో మంది తన దోసల్ని ఇష్టంగా తింటారు. సాయంత్రం తను ఇంటికి వెళ్ళాక తన మొహంలో చిరునవ్వుని చూసి లక్ష్మి ఇలా అడుగుతుంది. ఏమైందండి? ఇవాళ వ్యాపారం బాగా జరిగిందా ఏంటి? వ్యాపారం బాగానే జరిగింది, కానీ ఇవాళ నాకు ఒక కొత్త ఐడియా వచ్చింది. ఏంటి ఐడియా? ఎగ్ దోశ ఐడియా. ఎగ్ దోశ? కానీ అందరికంటే ముందు మనం ఎగ్ దోశ తిందాం. వెళ్ళు ముత్తు, దుకాణం నుండి ఎగ్స్ తీసుకొనిరా. శ్రీను ముత్తుకి డబ్బులు ఇచ్చి దుకాణానికి పంపిస్తాడు. కాసేపటి తరువాత ముత్తు గుడ్లు తీసుకుని వస్తాడు. ఆ తర్వాత శ్రీను దోసలు వేయడం మొదలు పెడతాడు. తను రోజులాగా దోసపిండిని పెనం మీద వేసి ఆ తర్వాత ఒక గ్లాస్లో గుడ్డుని పగలగొట్టి దానిని దోస మీద వేస్తాడు. ఆ తర్వాత మసాలాలు వేస్తాడు. చూడ్డానికి బానే ఉంది, రుచి చూద్దాం. శ్రీను ఇంకా లక్ష్మి ఆ ఎగ్ దోసను రుచి చూస్తారు. ఏమండి, ఇదైతే చాలా బాగుందండి. అప్పా, నాక్కడా ఇవ్వండి. ముత్తు కూడా రుచి చూస్తాడు. తనకి ఆ ఎగ్ దోస చాలా బాగా నచ్చుతుంది. ఆ రోజు కుటుంబంలో అందరూ ఎగ్ దోసలు తింటారు. మరుసటి రోజు ఉదయం శ్రీను తన దోస సైకిల్ ని తీసుకుని తిరిగి జిమ్ వైపు వెళ్తాడు. ఈసారి తన సైకిల్ మీద ఎగ్ ట్రే కూడా ఉంటుంది. దోశ, ఎగ్ దోశ, మసాలా దోశ. ఎగ్ దోస పేరు వినగానే చుట్టుపక్కల వాళ్లందరూ శ్రీను సైకిల్ దగ్గరికి వెళ్తారు. అందరితో పాటు బాడీ బిల్డర్ కూడా. నిజంగానే ఎగ్ దోశ ఇస్తావా? అవునండి, నాకోసం ఒక ఎగ్ దోశ ఇయ్యి. ఆ తర్వాత శ్రీను దోస మీద ఎగ్ పగలగొట్టి వేసి ఆ తర్వాత బాడీ బిల్డర్ కి ఎగ్ దోస ఇస్తాడు. ఎగ్ దోస తినగానే బాడీ బిల్డర్ మొహంలో చిరునవ్వు కనిపిస్తుంది. భలే, ఇది అద్భుతంగా ఉంది. ఎగ్గు ఇంకా దోశ కలిపి తినొచ్చని
నేను అస్సలు అనుకోలేదు. ఇంకోటి వేసివ్వు. ఆ బాడీ బిల్డర్ ఎగ్ దోసను తింటాడు. ఆ తర్వాత ఇంకొకటి కూడా. ఇంకా చాలా మంది బాడీ బిల్డర్లు ఎగ్ దోస కావాలని ఆర్డర్ ఇస్తారు. నాకొక మసాలా ఎగ్ దోశ. నాకు కూడా ఒక ఎగ్ దోశ. ఎగ్ దోసను ఆర్డర్ ఇస్తారు. శ్రీను ఎగ్ దోసలు వేస్తూనే ఉంటాడు, కస్టమర్లు తింటూనే ఉంటారు. శ్రీను మధ్య మధ్యలో అరుస్తూ ఉంటాడు. దానివల్ల అందరి దృష్టి తన వైపు మళ్ళుతూ ఉంటుంది. దోశ, ఎగ్ దోశ, ఎగ్ మసాలా దోశ. ఒకరి తర్వాత ఒకరు కస్టమర్లు వస్తూనే ఉంటారు. కొన్ని గంటల్లోనే శ్రీను దోసపిండి మొత్తం ఖాళీ అయిపోతుంది. ఇవాళ తన సంపాదన కూడా చాలా బావుంటుంది. తను సంతోషంగా ఇంటికి వెళ్తాడు. లక్ష్మి, ఇవాళ చాలా బాగా వ్యాపారం జరిగింది. పిండి మొత్తం ఖాళీ అయిపోయింది. భలే. రేపటి నుండి నువ్వు ఎక్కువ పిండి తయారు చేయాల్సి ఉంటుంది. కస్టమర్లకు మన ఎగ్ దోశ బాగా నచ్చింది. అలాగేనండి. అందరూ సంతోషంగా ఉంటారు. మరుసటి రోజు కూడా అదే జరుగుతుంది. శ్రీను గొంతు వినగానే కస్టమర్లందరూ తన దగ్గరికి వెళ్తారు. శ్రీను దోసలు వేస్తూనే ఉంటాడు. ఇక ఇవాళ కేవలం 2 గంటల్లోనే తన దోస పిండి ఖాళీ అయిపోతుంది. ఇక ప్రతిరోజు అలాగే జరుగుతుంది. ఎగ్ దోస ఫేమస్ అయిపోతుంది. శ్రీను తన సంపాదనని రెట్టింపు చేసుకోవడం మొదలు పెడతాడు. తనకి ఎగ్ దోస ఎంతగానో కలిసొస్తుంది. ఇప్పుడు తన కుటుంబం చాలా సంతోషంగా ఉంటుంది. శ్రీను ఇప్పుడొక మినీ టెంపోని కొంటాడు. ఇప్పుడు తను సైకిల్ మీద కాకుండా మినీ టెంపోలో ఎగ్ దోసలు వేసి అమ్ముతూ ఉంటాడు. ఊరంతా కూడా తన ఎగ్ దోస గురించి చర్చించుకుంటారు. తను టెంపో తీసుకుని ఎక్కడికి వెళ్లినా కస్టమర్లు అక్కడ గుమ్ముకూడతారు. రోజూ సాయంత్రం శ్రీను తన టెంపోని తీసుకుని పార్క్ దగ్గరికి వెళ్లేవాడు. పార్క్ దగ్గర అప్పటికే జగన్ తన బండితో ఉంటాడు. కాని శ్రీను రాగానే కస్టమర్లందరూ తన దగ్గరికే వెళ్లేవాళ్లు. ఈ ఎగ్ దోశలు అతను ఏం మాయ చేశాడో అసలు అర్థం కావడం లేదు. ఇతను రాగానే అందరూ అక్కడికి వెళ్లిపోతున్నారు. దీనికి నేను ఏదో ఒకటి చేయాల్సిందే. ఆ రోజు శ్రీను దృష్టి మళ్లిన సమయంలో జగన్ శ్రీను టెంపో దగ్గరికి వెళ్లి దోసపిండిలో కారాన్ని కలుపుతాడు. ఇప్పుడు చూస్తాను అందరికీ ఇతను దోశలు ఎలా నచ్చుతాయి అని. ఆ తర్వాత జగన్ మళ్లీ తన బండి దగ్గరికి వెళ్లిపోతాడు. దాని గురించి శ్రీనుకి తెలీదు. అతను రోజులాగా దోసలు వేయడం మొదలు పెడతాడు. ఆ తర్వాత కస్టమర్కి ఇస్తాడు. భలే ఉంది మిత్రమా. ఇది రోజు తినే ఎగ్ దోశ కంటే చాలా డిఫరెంట్గా ఉంది. కారంగా రుచిగా ఉంది. స్పైసీ ఎగ్ దోశ. అది వినగానే శ్రీను తన దోసపిండిని రుచి చూస్తాడు. ఆ తర్వాత అక్కడే పడి ఉన్న కారపొడి డబ్బాని చూస్తాడు. ఖచ్చితంగా ఎవరో ఈ పౌడర్ని పిండిలో కలిపేశారు. కానీ ఏం పర్వాలేదు. అందరికీ స్పైసీ ఎగ్ దోశలు కూడా బాగా నచ్చాయి. దీన్నే అంటారు అదృష్టం అని. ఎగ్ దోశ, స్పైసీ ఎగ్ దోశ. మళ్లీ శ్రీను టెంపో దగ్గర జనాల రద్దీ పెరిగిపోతుంది. అందరూ కొత్త స్పైసీ ఎగ్ దోశను తినాలనుకుంటారు. శ్రీను స్పైసీ ఎగ్ దోశను వేస్తూనే ఉంటాడు. కస్టమర్లు తింటూనే ఉంటారు. అందరికీ స్పైసీ ఎగ్ దోశ బాగా నచ్చేస్తుంది. ఒట్టి జగన్ కి తప్ప. నేను అసలు ఏం చేశాను? నేను ఈ ఎగ్ దోశ అతనికి చెడు చేయాలనుకున్నాను. కానీ పొరపాటున నేనే అతనికి మంచి చేశాను. హే భగవంతుడా! శ్రీను స్పైసీ ఎగ్ దోశ అమ్ముడుపోవడంతో అది చూసిన జగన్ కి చాలా కోపం వస్తుంది. కాని అతనిప్పుడు ఏం చేయగలడు? జగన్ శ్రీనుకి చెడు చేస్తే తనకి మంచి జరుగుతుందని తప్పుగా ఆలోచించాడు. కాని స్వయంగా తనకే దానివల్ల ఎంతో నష్టం జరిగింది.